ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్టసభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. 7గురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకుని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా లేదా అన్నదానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. పివి నరసింహారావు కేసులో ఇమ్యూనిటీ కల్పిస్తూ ఇచ్చిన మెజార్టీ న్యాయవాదులు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడం అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజే డివై చంద్రచూడ్ తెలిపారు. తీర్పు వెలువరించిన సీజే డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ప్రజాప్రతినిధి లంచం తీసుకోవడం నేరమని, లంచం తీసుకుని శాసనసభ లేదా పార్లమెంట్లో మాట్లాడడం, ఓటు వేయడం నేరపూరిత చర్యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిస్తూ పివి నరసింహారావులోని తీర్పు విస్తృతమైన పరిణామాలను కలిగి ఉందని, దీన్ని రద్దు చేస్తున్నామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. శాసన విధులను నిర్వర్తించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని పేర్కొంది. పివి నరసింహారావు కేసులో వెలువరించిన తీర్పు ఆర్టికల్ 105/194కు విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. శాసన అధికారాల ఉద్దేశం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అధికారాలు సమిష్టిగా చట్టసభకు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. అవినీతి, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని తెలిపింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తెలిపింది.